హైవేస్ ఎక్కడెక్కడ శవం దొరికిద్దా ఆడికి శవ రాజకీయం చేద్దామని చెప్పేసి జగన్ వైసీపీలు చూస్తూ ఉంటారు. ఎక్కడ ఏది దొరకట్లేదు అంటే మనమే క్రియేట్ చేద్దాం అన్నట్టుగా ఏదో ఒక విధ్వంసం, ఏదో ఒక అల్లకల్లోనం, ఏదో ఒక హడావుడి రెడీ చేస్తూ ఉన్నారు. అలా గొడ్లవల్లేరు కాలేజ్ అటువంటిది. ఇప్పుడు వచ్చే ప్రకాశం బ్యారేజ్ దగ్గర షర్మని చూసి ఇందాక చెప్తుంది, ఇది వాంటెడ్ ఎవరు చేసినట్టు ఉంది తప్ప అవి రావటం ఏంటండి అని చెప్పేసాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించాడు. ఎందుకంటే మొత్తం 5 బోట్లు వచ్చాయి. 5 బోట్లలో వచ్చే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఢీకొన్న దగ్గర 3 బోట్లు మొత్తం వైసీపీ కలర్స్ ఉన్నాయి. సీమ్స్ టు బి వైసీపీ బోట్స్ అన్నట్టు ఉన్నాయి. టిస్ట్ చెప్పన మళ్ళీ మోటార్లు లేవు. అంటే ఇంజిన్ తీసేసి కొట్టిది కొట్టి పంపించేశారు. అది కూడా ఇలా తాళ్ళు కట్ చేసి లేదా వదిలేసి అన్నట్టు. నందిగం సురేష్ మాజీ ఎంపీ ఉన్నాడు కదా, ఆ బ్యాచ్ వాళ్ళు అయితే అక్కడ ఉన్నటువంటి వాటిని తాడులు కట్ చేసి పంపించి ఉండాలి, లేదా వాళ్ళే అందులోని ఇంజిన్లు తీసేసి వాటిని ఫోర్స్ మీద నెట్టేసి ఉండాలని అంటున్నారు. నిజాలు తెలియాలి. ఇక ఇందులో ఇప్పటికే 3 బోట్లు ఆల్రెడీ కింద కొట్టుకెళ్ళిపోయినాయి. వన్స్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైనా సరే కిందకు వచ్చిందిరా అంటే బయటికి ఇంక డైరెక్ట్ సముద్రంలో కలవటం, ఇంక మధ్యలో ఎక్కడ ఆగమన్నమాట. ఒకరెక్కడన్నా ఆగితే ఈ మధ్యలో ఉంటాయి కదా లంకలో, అటు సైడ్కి రావాలి తప్ప మధ్యలో ఏమి వాటికి అడ్డు ఉండవు, ఎవరికి ఏమి ఇబ్బందిలే. సో ఇంకా అవి సముద్రంలోకి వెళ్ళిపోవటం. ఇంకా 2 ఉన్నాయి బోట్లు అక్కడ. వాటిని అవి వెళ్తాయా వీళ్ళే తొలగిస్తారో చూడాలి. ఇబ్బంది అయితే ఏమీ లేదంట. ఇక ఎక్కడైతే ఒక పిల్లర్ దగ్గర, దాని పిల్లర్ కదా గేట్ దగ్గర ఒక కాంక్రీట్ పైన ఉండేది కదా సపోర్టింగ్ది, అది ఇరిగిపోయింది అన్నమాట. దానికి మన కన్నయ్య నాయుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు సమస్య ఏంటి, వాటర్ ఎక్కువ వస్తుంది, అది పోవాలి, గేట్లు ఎత్తున్నాయి, ఓకే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆ నెక్స్ట్ వాటర్ ఫ్లో తగ్గింది, నీళ్ళు స్టాక్ పెట్టాలన్నప్పుడు గేట్ కింద దించాలి కదా. గేట్ కింద దించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, గేట్ దించేస్తాం. పైకి లేపాలంటే పైన సపోర్టింగ్ రాడ్ ఉండాలి కదా, అది ఇప్పుడు ప్రాబ్లం కదా, అది ఈలోపు మేము తయారు చేసి పెట్టేస్తాం అని చెప్పేసి అన్నాడు. అది ఇబ్బంది లేదు అన్నాడు. సో కూల్, ప్రాబ్లం అయితే ఇప్పుడు ఏమీ లే. బట్ ఈ పడవలు ఎవరు ఏంటంటే 3 వచ్చేసి వైసీపీ కలర్స్ క్లియర్ కనిపిస్తూ ఉంది. అండ్ 5 పడవలు అసలు ఆ రకం వచ్చే ఛాన్సే లేదంట. చాలా కేర్ఫుల్గా ఉంటారంట అంతా. మరి ఎక్కడ ఏంటి విచారణకు ఆదేశించారు. అది కానీ వైసీపీ కుట్రని తెలిస్తే ఒక్కొక్కడిని చీరాలంతే, ఇంకా జనాల ముందే చీకొట్టే విధంగా ఒళ్ళు చీల్చాలి అంతే ఇంకా.